వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఆంగ్ల సంవత్సరాది అది మన పండగ కాకపోయినా చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మన కొత్త సంవత్సరం వచ్చింది క్యాలెండర్లో, మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అందరూ అడుగుతారు. అయితే ఇందులో కొంతమంది అతిశయోక్తి, వీళ్ళకి రాజపూజ్యం ఇంత, ఆదాయం ఇంత, వీళ్ళకి వ్యయం ఇంత, లేకపోతేనేమో ఇవి ఇవి అసలు సంబంధం లేని విషయాలు. ఇవి జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఇక మనకి ఒక మాధ్యమం ఉంది కదా, మనం ఏం చెప్పినా చెల్లుతుంది అనేటువంటి విధానంలో కొంతమంది ఉన్నారు. వారిని కూడా మీరు నిలదీయాలి. ఎందుకంటే అనవసరంగా ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు అన్నవి దీనికి అన్వయం కానటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, అనేక రకాల జ్యోతిష విషయాలను పాడు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి అసలు జ్యోతిషానికి అసలు గోచారం చెప్తూ రాశికి చెప్పవలసిన ఫలితాలు లగ్నానికి చెప్తూ అసలు దాన్నే పూర్తి సర్వనాశనం చేసినటువంటి ఈ రోజుల్లో ఇంకా మరలా ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఖండించండి. ఇక మన విషయంలోకి వస్తే కర్కాటక రాశి వారికి అసలు ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం మొత్తం రాహు అష్టమ స్థానంలోనే ఉంటారు. మంచి విషయం ఏంటంటే మాసార్థత కుజ రాహోశ్చ అష్టాదశైవ అంటే 18 నెలలు సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో సంచరించేటువంటి రాహువు ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ నెలలో 8వ స్థానాన్ని వదిలిపెట్టి 7వ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది పొరబడేటువంటి అంశం ఏంటంటే, రాహువుకి వేరే ఫలితం, కేతువుకి వేరే ఫలితం ఉంటుంది అనుకుంటారు. గోచారంలో రాహుకేతువులకి ఒకటే ఫలితం చెప్పారు. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే సప్తమ రాహు మధ్యస్థమైనటువంటి గ్రహమే, ఆయన ఏం పీడించేటువంటి గ్రహం కాదు. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో